అరే నీ పార్ట్నర్ కూడా వచ్చాడు. సురేంద్ర గారు ఫ్రమ్ సిబిఐ. సార్ ఏంటి బీరా? అది పర్లేదులే, వర్క్ టెన్షన్లో ఉన్నప్పుడు ఆ మాత్రం రిలాక్స్ అవ్వచ్చు. ఏది ఇటీ ఇటు ఇవ్వయా. ఆల్కహాల్ 5%. పర్లేదు, తక్కువే. ఎక్కువ తాగితేనే యాక్సిడెంట్స్ అవుతాయి కదా. అవును, లాయర్ ధర్మారెడ్డిది నిజంగానే యాక్సిడెంట్ అంటారా? అందరూ అలాగే అనుకుంటున్నారు సార్. 12 సంవత్సరాలు సర్వీస్ చేసి ఏది మర్డరో ఏది యాక్సిడెంటో తెలుసుకోలేకపోతే మనం ఈ ఉద్యోగాలు చేయడం వేస్ట్. ఏమంటారు? అయినా తను డిఫెండ్ చేసిన లాయర్ని ఎందుకు టార్గెట్ చేశాడో నాకు అర్థం కావట్లేదు. మీకేమైనా ఐడియా ఉందా? నో ఐడియా సార్. త్వరగా తెలుసుకొని చెప్పండి, లేదా నెక్స్ట్ టార్గెట్ మీరే అవుతారు. మేము టార్గెట్ అవుతుంది సార్. ఒక మగాడు నోరు జారితే సారీ చెప్పి కాంప్రమైజ్ చేయొచ్చు. ఒక ఆడపిల్ల కాలు జారితే అవతల వాడి కాళ్ళు పట్టుకునైనా పెళ్లి జరిపించవచ్చు. కానీ ఒక పోలీస్ ఆఫీసర్ వేలు జారితే దాని విలువ ఒక ప్రాణం. అలా వేలు జారినంతకాలం ఒక శేఖరికే కాదు, ఎవరికైనా ఎప్పుడైనా సరే మీరు టార్గెట్ కావచ్చు. టేక్ కేర్. వీడు మన మీద పడ్డాడేంట్రా? ఎందుకు పడ్డావు? ఎప్పుడు 2 పెగ్గలు తాగి ధర్మారెడ్డి కడుపులో లీటర్ ఆల్కహాల్ దొరికిందంట. అది చెప్దామనే ఇక్కడికి వచ్చింది. ఒకవేళ ధర్మారెడ్డిని చంపింది శేఖరే అయితే వాడు మన దగ్గరికి వచ్చేలోపే మనమే వాడిని లేపేయాలి. ఎగ్జాక్ట్లీ. అందుకే శేఖర్ గురించి ఎంక్వైరీ చేయమని మన ఇన్ఫార్మర్స్ చెప్పాను.